తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జాతీయ క్రీడా హాకీ పట్ల జిల్లా యువతలో ఆసక్తి పెంపొందే రీతిలో డిఎస్ఏ స్టేడియంలో జాతీయ సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులకు సూచించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానాన్ని కలెక్టర్ సందర్శించి టోర్నమెంట్ నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పురుషులు మహిళల హాకీ టోర్నమెంట్ను ఈ నెల 15 నుండి 28 వరకు 2 వారాల పాటు డిఎస్ఏ మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంశాల వారీగా ఆయా కమిటీలకు అప్పగించిన పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా మీదుగా పెద్ద మొత్తంలో రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకుని 4గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఒడిశా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా అనకాపల్లి జిల్లాలోకి భారీ మొత్తంలో గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మాకవరపాలెం పోలీసులు పైడిపాల జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంతో పాటు 3 బైక్లను ఆపి తనిఖీ చేయగా 250కి పైగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా నర్సీపట్నం, చింతపల్లి, ఒడిశా, జి మాడుగుల ప్రాంతాలకు చెందిన 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనకాపల్లి జిల్లాలో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మాకవరపాలెం మండలం పైడిపాల జంక్షన్ దగ్గర 10:30 నుంచి వెహికల్స్ చెకింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ఒక బొలెరో వ్యాన్ ఏపీ రిజిస్ట్రేషన్, ఇంకా 3 బైక్స్ యాజ్ పైలట్ బైక్స్, ఫస్ట్ అడ్వాన్స్ పైలట్, సెకండ్ మెయిన్ పైలట్, ఇంకా థర్డ్ రియర్ పైలట్. వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు దొరికారు. పోలీస్ చూసుకుని వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు గుడ్ వర్క్ చేసేసి వాళ్ళు అందరిని పట్టుకున్నారు. ఇన్ టోటల్ ప్రెసెంట్లీ 4గురిని మనం అరెస్ట్ చేసేసాము. ఇందులో మెయిన్ డ్రైవర్ అండ్ సోర్స్ ఫ్రమ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సోర్స్ వచ్చేసి మనకి గుర్రల్ల పనుకు విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది 515 kgs గాంజా సోర్స్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి ఈ షోల్డర్ మీద హెడ్ లోడ్స్ మీద మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసేసి ఒక ఆల్టర్నేటివ్ రూట్ నుంచి డంప్ చేసుకున్నాడు. డంప్ చేసేసి వాళ్ళు నర్సీపట్నం టు మాకవరపాలెం రూట్ నుంచి టువర్డ్స్ ఢిల్లీ తీసుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు. అక్యూజ్ నెంబర్ 2తో పాటు మన అక్యూజ్ నెంబర్ 4 అతనే పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా అతనిని పట్టుకోవడం జరిగింది. ఈజ్ బేసికలీ ఫ్రమ్ ఒడిశా డిస్ట్రిక్ట్. అతన్ని కూడా హెల్ప్ చేశారు విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజాయి. ఇది హార్సెస్ మీద అండ్ షోల్డర్ మీద అండ్ హెడ్ లోడ్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేసుకున్నారు. లాస్ట్లీ మన ఒక కృష్ణపురం, నర్సీపట్నం నుంచి ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతనే బేసికలీ మెయిన్ కింగ్ పిన్, ఎవరికి మనం ఐడెంటిఫై చేసాము ఇన్ కన్ఫెషన్ స్టేట్మెంట్. అతనికి హెల్ప్ చేసుకున్నాడు. బొలెరో వ్యాన్ కి సోర్సింగ్ చేయడం, లోడింగ్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం, రూట్ మ్యాప్ చెప్పడం, దాని గురించి అతనే హెల్ప్ చేసుకున్నాడు. ఆల్ 4 అక్యూజ్డ్ ప్రెసెంట్లీ మన కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళు కన్ఫెషన్ మీద మనకి మొత్తం స్టోరీ కూడా బయటకి తెలియంది. ఇన్ టోటల్ 6 అదర్ అక్యూజ్ ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని కూడా మనం పట్టుకుంటాము. దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. నర్సీపట్నం, కోరాపుట్, జీ మాడుగుల నుంచి 2 ఉన్నారు. ఇంకా చింతపల్లి అండ్ ఫ్యూ పర్సన్స్ ఫ్రమ్ నర్సీపట్నం, వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. దే విల్ ఆల్సో బి అరెస్టెడ్ సూన్. ఇన్ టోటల్ 515 kgs ఆఫ్ గాంజాయి. ఈ టోటల్ వాల్యూ 5,000 rupees per kg వాళ్ళు పర్చేస్ చేశాడు. ఇన్ టోటల్ అమౌంట్ ఇస్ అరౌండ్ 25,75,000 అమౌంట్ ఈ రోజు పట్టుకోవడం జరిగింది. కాలానికి ఏ ఒక్కరు అతిథులు కాలని మానవుడు ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానశక్తిని గురువుల ద్వారా పొందడం వలన కాలం పెట్టే పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కొని జీవించగలడని కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ప్రబోధించారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి వద్ద ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఈ నెల 9న ప్రారంభమైన వార్షిక మహాసభలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సభలకు ఆఖరి రోజున టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, గోదావరి డెల్టా చైర్మన్ ఎం సునీల్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నిర్దేశించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుభవ రూపంలో తెలియజేస్తున్నటువంటి ఏకైక పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. అందుచేత మానవత్వమే మతము, ఆ మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అని చెప్తుంది ఈ పీఠం యొక్క తాత్విక జ్ఞాన మార్గము. అటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో మనందరం మానవులుగా మానవత్వాన్ని పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిని ఈ 3 రోజుల కాలం మనం ఈ చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సద్గురువర్యుల యొక్క ఆశీస్సులతో ఈ మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన స్థితిని పొంది తరిస్తున్నాం. మరి ఈ 3 రోజుల కాలం మనకు గడిచిపోయింది. మనం పుట్టింటి నుంచి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి తాత్విక సంపదను సారిగా మనం తీసుకొని మన మెట్టిళ్ళు భౌతిక ప్రపంచంలో మన దినచర్యలో మన జీవనం సాగించబోతున్నాం. అంచేత ఇక్కడి నుండి మనం పుట్టింటి నుండి తీసుకువచ్చినటువంటి సారిని ఇంకా రాబోయేటువంటి 365 రోజుల కాలంలో మనం సద్వినియోగపరుచుకుంటూ ఆ తాత్విక జ్ఞాన సంపదను మనందరూ మానసిక విధానంలో అనుభవిస్తూ తరిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఆ తాత్విక సంపదను సద్వినియోగపరుచుకుంటూ మనం ఆ పుట్టింటి సారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం గ్రహించగలిగి తరించగలిగినట్లయితే ఆచరించగలిగినట్లయితే మన యొక్క దినచర్యలో ఆ యొక్క అద్భుతమైనటువంటి తాత్విక అనుభూతి మనందరికీ కలుగుతుంది. ఇండియాలో పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని ప్రధాని మోదీ తెలిపారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ CEO ఫోరంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యంతో ఇండియా ప్రస్తుతం పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు తమ పెట్టుబడులను భారతదేశంలో పెట్టేందుకు ఇది మంచి అవకాశమని సూచించారు. ఈ క్రమంలో CEO ఫోరంలో పాల్గొన్న కంపెనీలను ప్రధాని ఆహ్వానించారు. केवल एक सामान्य बिजनेस इवेंट नहीं है, ये भारत और फ्रांस के बेस्ट बिजनेस माइंड का संगम है. अभी प्रस्तुत की गई CEO फोरम की रिपोर्ट का स्वागत है. मैं देख रहा हूं कि आप सब इनोवेट, कोलैबोरेट और एलिवेट उस मंत्र को लेकर के चल रहे हैं. आप सिर्फ बोर्डरूम कनेक्शंस नहीं बना रहे हैं, आप सब भारत फ्रांस स्ट्रेटेजिक पार्टनरशिप को भी मजबूत रहे हैं. साथियों, मेरे मित्र राष्ट्रपति मैक्रोन के साथ इस फोरम से जुड़ना मेरे लिए प्रसन्नता का विषय है. पिछले 2 वर्षों में यह हमारी 6ठी मुलाकात है. पिछले वर्ष राष्ट्रपति मैक्रोन हमारे गणतंत्र दिवस के मुख्य अतिथि थे. आज सुबह हमने साथ में AI एक्शन समिट को चेयर की. मैं राष्ट्रपति मैक्रोन को इस सफल समिट के लिए हार्दिक बधाई देता हूं. साथियों, भारत और फ्रांस केवल लोकतांत्रिक मूल्यों से ही नहीं जुड़े हैं. हमारी दोस्ती की नींव डीप ट्रस्ट, इनोवेशन, जन कल्याण की भावना पर आधारित है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా 2025-26 బడ్జెట్. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ GSDP ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి పార్థసారథి.
మద్యం మార్జిన్ పెంపులో మరో అవినీతి, లిక్కర్ సిండికేట్తో చంద్రబాబు లాలూచి అంటూ మాజీ మంత్రి కాకాణి ధ్వజం. ఇకనైనా తిరుమలపై ఎల్లో మీడియా వక్రీకరణలో ఆపాలి, శృతి మించి వ్యవహరిస్తే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమన్న టీటీడీ మాజీ చైర్మన్ బోమన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.